వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈ రోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ మనం కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. యూనియన్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం అని పిలుస్తా ఉన్నాం మనం. సో యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ప్రజెంట్ అయితే 25 భాగాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉండే. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉండే, ఇప్పుడు 25 భాగాలు ఉన్నాయి కదా. సో ఇందులో ఫస్ట్ పార్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఫస్ట్ పార్ట్ దేని గురించి చెప్పింది మనకి? టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగము, దాని యొక్క పరిధి గురించి తెలిపింది అక్కడ. సో టెరిటరీ ఆఫ్ ఇండియాలో చూస్తే, టెరిటరీ ఆఫ్ ఇండియా కనుక చూస్తే, భారత భూభాగం దాని పరిధి కనుక చూస్తే 1 to 4 ఆర్టికల్స్ మనకు టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి చెప్పాయి. అట్లనే మనకి ఇక్కడ రెండో భాగాన్ని పరిశీలన చేస్తే సిటిజన్షిప్ గురించి నా అంశాలన్నింటినీ కూడా, సిటిజన్షిప్ గురించి అంశాలు. సో సెకండ్ పార్ట్ చెప్తున్నది ఇక్కడ 5 to 11 వరకు గల ఆర్టికల్స్, 5 to 11 వరకు గల ఆర్టికల్స్ సిటిజన్షిప్ గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అంటున్నాం. ఈ ప్రాథమిక హక్కులు 12 to 35 వరకు గల ఆర్టికల్స్, 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, లేదంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటాము. ఈ నాలుగో భాగము 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ నాలుగో భాగము తెలియజేసింది. ఇక్కడ 4A అనేటువంటి భాగము కొత్తగా చేర్చింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. సో 1976 ద్వారా కొత్తగా రాజ్యాంగంలో చేర్చింది ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఈ 4th A అనేది మనకు దేని గురించి తెలియజేస్తున్నది అంటే, 4th A అనేటువంటి పార్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే 51 క్లాస్ A అనే ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తున్నాయి. ఇలా ఫస్ట్ నుంచి 4A వరకు గల ఆర్టికల్, 4A వరకు గల పార్ట్స్ గురించి మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ రోజు తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో గనక చూస్తే మీరు ఏ గవర్నమెంట్ తీసుకున్నా, యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నా, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, మనకు ప్రభుత్వంలో 3 శాఖలు కనబడతాయి. అర్థమవుతుందా? ప్రభుత్వంలో ఎన్ని శాఖలు కనబడతాయి అంటే 3 శాఖలు కనబడతాయి. ఒకదాన్ని మనం ఏమంటామంటే లెజిస్లేచర్ అంటాం. మనం ఏమంటున్నాము? లెజిస్లేచర్ అంటే ఏంటిది? శాసన నిర్మాణ శాఖ అని అర్థం వస్తుంది. లెజిస్లేచర్ అంటే విచ్ మేక్స్ లా. నెక్స్ట్ సో మరి ఆ లాస్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళను, అంటే ఆ చట్టాలను అమలు చేసే వాళ్ళని ఏమంటామంటే మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాము. ఎగ్జిక్యూటివ్ బాడీ అని పిలుస్తాం బేట, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో మరి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంట్ చేసేటువంటి చట్టాలు, లేదా లెజిస్లేచర్ బాడీ తయారు చేసినటువంటి చట్టాలు, లేదా లెజిస్లేటివ్ బాడీ రూపొందించినటువంటి చట్టాలు ఏంటి? కాన్స్టిట్యూషన్ కు లోబడి ఉండాలి, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఓవర్ రూల్ చేస్తే, అనగా రాజ్యాంగాన్ని ఉల్లంఘన గనక చేస్తే ఏమవుతుంది? అవి చెల్లవు అని జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుంది? జ్యుడిషియరీ బాడీకి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే కేంద్ర ప్రభుత్వంలో మనకు ఎన్ని శాఖలు కనబడుతున్నాయి? 3 శాఖలు కనబడుతున్నాయి. మరి అలాంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నో భాగంలో ఉంది? కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ఎన్నో భాగంలో ఉన్నది? 5th పార్ట్ లో ఉంది. 5th పార్ట్ లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు గల, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు గల అంశాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తున్నాయి అంటే 52 to 151 వరకు గల ఆర్టికల్స్, 52 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ మనకు దేని గురించి తెలియజేస్తున్నాయి? యూనియన్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా వినండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. యూనియన్ గవర్నమెంట్ గురించి 5th పార్ట్ చెప్తుంది
రాజ్యాంగంలోని 5వ భాగం 52 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ మనకి కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ చట్టాలు చేసేటువంటి దాన్ని మనం లెజిస్లేచర్ అని చెప్తా ఉన్నాం. ఆ చట్టాలను అమలు చేసే బాడీని మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్తున్నాం. ఆ చట్టాలు ఒకవేళ కాన్స్టిట్యూషన్ కు లోబడి లేకుంటే, రాజ్యాంగ ఉల్లంఘన గనక చేస్తే అవి చెల్లవు అని తీర్పు చెప్పేటువంటి అధికారం ఉన్నటువంటి శాఖను జ్యుడిషియరీ బాడీ అని చెప్తున్నాం. సో మరి ఇది సెంట్రల్ లో అయినా స్టేట్ లో అయినా సేమ్ ఇదే విధమైనటువంటి బాడీ అనేది మనకి కనబడుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చూస్తే మనకు 52 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ లో శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం మనం. ఇక్కడ నేను ఏమని చెప్పాను? లెజిస్లేటివ్ బాడీ ఆర్ లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ అని చెప్పాను. అంటే కేంద్ర ప్రభుత్వంలో లేదా యూనియన్ గవర్నమెంట్ లో చట్టాలు తయారయ్యే ప్లేస్ నే లేదా చట్టాలు రూపొందించే ప్లేస్ నే మనం ఏమంటున్నాము? పార్లమెంట్ లేదా లెజిస్లేచర్ బాడీ లేదా లెజిస్లేచర్ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ లో చట్టాలు తయారు కాబడతాయి. పార్లమెంట్ అంటే ఏంటి? ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏంటంటే రాజ్యసభ, లోక్సభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కలిపి మనం పార్లమెంట్ అని చెప్తున్నాం. అంటే ఒక బిల్ అనేది చట్టంగా మారాలంటే నేనేమని చెప్పాను? చట్టాలు తయారయ్యే ప్లేస్ ను లేదా చట్టాలు రూపొందించబడే ప్లేస్ ను విచ్ మేక్స్ లా అంటే చట్టాలు రూపొందించే ప్లేస్ ను మనం పార్లమెంట్ అని చెప్పినాం కదా. ఒక బిల్ అనేది చట్టంగా మారాలంటే రాజ్యసభ ఆమోదం తెలపాలి, లోక్సభ ఆమోదం తెలపాలి, ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ ప్లస్ ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తున్నాను. ఓకేనా? సో ఇది మనకు 79 నుంచి 123 వరకు గల ఆర్టికల్. యాక్చువల్గా చెప్పాలంటే 79 నుంచి 122 వరకు గల ఆర్టికల్సే పర్టికులర్ గా పార్లమెంట్ గురించి చెప్తున్నది. అర్థమవుతుందా? 79 నుండి 122 వరకు గల ఆర్టికల్స్ పర్టికులర్ గా పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి అంటే రాష్ట్రపతి, ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారు, ఈ పార్లమెంట్ సెషన్స్ లేనప్పుడు అనగా పార్లమెంట్ సెషన్స్ కనుక కంప్లీట్ గా ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఒక 6 నెలల తర్వాత 6 నెలల లోపు, ఇప్పుడు 2 పార్లమెంట్ సెషన్స్ మధ్య 6 నెలల కంటే మించడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల తర్వాత పార్లమెంట్ సెషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనుకుందాం. మరి ఈ మధ్యలో ఏమైనా చట్టాలు రూపొందించాలంటే ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు అమల్లో లేవు కదా. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి చట్టాలు ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ టెంపరీగా చట్టాలు చేస్తారు. దాన్నే మనం ఆర్డినెన్స్ అంటాము. పార్లమెంట్ సెషన్స్ లేనప్పుడు ప్రెసిడెంట్ ద్వారా తీసుకొచ్చే టెంపరీ చట్టాలనే లేదా తాత్కాలిక చట్టాలనే మనం ఆర్డినెన్స్ అంటాము. కాబట్టి ఇది కూడా ఒక చట్టం లాంటిదే. సేమ్ పార్లమెంట్ చేసిన చట్టానికి ఉన్నంత ప్రియారిటీ లేదా ప్రాధాన్యత ఈ ఆర్డినెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి 123 కూడా ఇక్కడే మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ శాసన నిర్మాణ శాఖ లేదా లెజిస్లేచర్ బాడీలో ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 79 నుంచి 123 వరకు గల ఆర్టికల్స్, 79 నుంచి 123 వరకు గల ఆర్టికల్స్ శాసన నిర్మాణ శాఖ గురించి తెలియజేస్తున్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు లెజిస్లేచర్ అంటే అర్థమైంది. ఈ లెజిస్లేచర్ లో ఎవరు అంటారు అని అర్థమవుతున్నది. మనకు లెజిస్లేచర్ బాడీలో 2 సభలు ఉంటాయి అని అర్థమవుతుంది. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ హౌసెస్. ఫస్ట్ వన్ ఈజ్ అప్పర్ హౌస్, సెకండ్ వన్ ఈజ్ లోయర్ హౌస్ ఆర్ లోక్సభ. ఓకే, అప్పర్ హౌస్ ఉంటుంది పార్లమెంట్ లో లేదా లెజిస్లేచర్ బాడీ అంటున్నాం. యూనియన్ గవర్నమెంట్ లో లెజిస్లేచర్ బాడీ అంటే పార్లమెంట్. పార్లమెంట్ లో అప్పర్ హౌస్ ఉంటుంది, అప్పర్ హౌస్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ లోయర్ హౌస్ అనేటువంటిది ఉంటుంది. అప్పర్ హౌస్ నథింగ్ బట్ రాజ్యసభ, లోయర్ హౌస్ నథింగ్ బట్ లోక్సభ. లోక్సభలో ఉండే వాళ్ళని మనం ఏమంటాము? లోక్సభలో ఉండే వాళ్ళను ఎంపీలే అంటాము. లోక్సభలో ఉండే వాళ్ళని ఎంపీలే అంటున్నాము. రాజ్యసభలో ఉండే వాళ్ళని కూడా ఎంపీలే అంటున్నాం బేట. ఇక్కడ ఎంపీ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ లో మెంబర్. కాకపోతే రాజ్యసభలో ఉండే వాళ్ళు కాబట్టి రాజ్యసభ ఎంపీలు అంటాం, లోక్సభలో ఉండే వాళ్ళను లోక్సభ ఎంపీలు అంటాము. అయితే రాజ్యసభకు లోక్సభకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకు బేసిక్ పార్లమెంట్ గురించి డీటెయిల్ గా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ బేసిక్స్
తెలుసుకునే దానికోసమని రాజ్యసభకు లోక్సభకు మధ్య డిఫరెన్స్ ఏంటంటే లోక్సభలో ఉండేటువంటి ఎంపీలేమో ప్రజల చేత ఎన్నుకోబడతారు, అంటే మన చేత ఎన్నుకోబడతారు. మనం ఓట్లేస్తే గెలిచినటువంటి ఎంపీలు ఎవరంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరంటే లోక్సభ ఎంపీలు. ఓకేనా? సో లోక్సభ ఎంపీస్ డైరెక్ట్ ఎలక్టెడ్ బై పీపుల్, ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఎవరి చేత ఎన్నుకోబడతారు అని చెప్తా ఉన్నా నేను? ప్రజల చేత, అంటే మన చేతనే ఎన్నుకోబడతారు. కాబట్టి లోక్సభ ఎంపీలు డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు, ఎలక్ట్ కాబడతారు. అదే రాజ్యసభ ఎంపీలను గనక చూస్తే రాజ్యసభ ఎంపీలు ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. అనగా రాజ్యసభ ఎంపీస్ ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్. రాజ్యసభ ఎంపీలు ఎవరి చేత ఎన్నుకోబడతారు? మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. మరి ఇది డైరెక్ట్ ఎలక్షనా ఇండైరెక్ట్ ఎలక్షనా? పీపుల్ ఓటేస్తే, ప్రజలు ఓటేస్తే అది డైరెక్ట్ ఎలక్షన్. ప్రజలు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ ఓటేస్తే అది ఇండైరెక్ట్ ఎలక్షన్. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రజలేమో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేలు ఏమో రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాజ్యసభ ఎంపీస్ ఇలా ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతా ఉన్నారు, అంటే పరోక్షంగా ఎన్నుకోబడుతున్నారు. జనరల్ గా మనకు రాజ్యసభ ఎంపీలే ఎక్కువ మంది ఎవరుంటారు అంటే ఇంటలెక్చువల్ పీపుల్, కొంచెం మేధావి వర్గం అంతా, కొంచెం సీనియర్ మోస్ట్ మెంబర్స్ అంతా ఎక్కడ కనబడుతుంటారు అంటే రాజ్యసభలో కనబడుతుంటారు. అదే ఇక్కడ కూడా సీనియర్ మోస్ట్ ఉంటారు, కానీ ఇక్కడ లోక్సభ ఎంపీలు మాత్రం ప్రజల చేత ఎన్నుకునేబడేవారు కనబడుతుంది. అర్థమవుతుందా? ఇలా మనకు శాసన నిర్మాణ శాఖ. శాసనం అంటే ఏంటి? చట్టం. పేరులోనే ఉంది శాసన నిర్మాణ శాఖ, అంటే చట్టాలు తయారయ్యే ప్లేస్ అని మీనింగ్. ఇక్కడ చట్టాలు రూపొందించబడే ప్లేస్ ని మనం శాసన నిర్మాణ శాఖ అని చెప్తా ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆర్టికల్ నెంబర్ 79 నుంచి 123 వరకు గల ఆర్టికల్స్ శాసన నిర్మాణ శాఖ గురించి లేదా లెజిస్లేచర్ గురించి తెలియజేసింది. ఇక నేను ఇక్కడ ఆర్టికల్స్ ఏమని రాశాను? 52 to 151 వరకు గల ఆర్టికల్స్ యూనియన్ గవర్నమెంట్ గురించి చెప్తుంది అని రాశాను కదా. మరి 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్, 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి తెలియజేస్తున్నాయి. అర్థమవుతుందని నేను చెప్పింది. సో దీన్ని మనం కార్యనిర్వాహక శాఖను ఇంగ్లీష్ లో ఏమంటున్నాము? ఎగ్జిక్యూటివ్ బాడీ. అంటే ఏంటి? కార్యనిర్వాహక శాఖ. అంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి? చట్టాలను అమలు చేసే శాఖనే మనము కార్యనిర్వాహక శాఖ అని చెప్తా ఉన్నాం. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ బాడీని మనం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయొచ్చు? 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు ఎగ్జిక్యూటివ్ బాడీని. ఏంటవి అంటే ఒకటి నామమాత్రపు శాఖ లేదా నామినల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. నామినల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. నెక్స్ట్ వాస్తవ కార్యనిర్వాహక శాఖ. వాస్తవ కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి? ఇక్కడ ఒరిజినల్. సో ఇదేమో నామినల్ కదా, ఇదేమో ఒరిజినల్. ఒరిజినల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అర్థమవుతుందా? ఈ నామినల్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఎవరు? నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ వైస్ ప్రెసిడెంట్ అనేవారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ అనేవారు నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తారు. అంటే నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి? నామినల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఏంటి నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ అంటే? పేరుకు మాత్రమే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి లేదా ప్రథమ పౌరుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తా ఉన్నాం. కానీ నిజంగా పవర్స్ ఎవరి దగ్గర ఉంటున్నాయి? పిఎం ప్లస్ మినిస్టర్స్ దగ్గర ఉంటున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి, మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల పైన సంతకం మాత్రమే చేయగలుగుతా ఉన్నాడు. ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వాళ్ళు సంతకం మాత్రమే చేయగలుగుతున్నారు. భారతదేశ అధినేత అంటాం మనం, దేశ అధినేత అని చెప్తాము. సో దేశ అధినేత మరి పవర్స్ ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ ను ఫాలో అవుతుంది. కాబట్టి పార్లమెంటరీ సిస్టమ్ ఫాలో అయ్యే ప్రతి దేశంలో కూడా, పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే ప్రతి దేశంలో కూడా రాష్ట్రపతి లేదా దేశాధినేతకి పవర్స్ ఉండవు.
ఇక మన మాటల్లో చెప్పుకోవాలంటే ప్రెసిడెంట్ జస్ట్ రబ్బర్ స్టాంప్ మాత్రమే, చట్టాల మీద సైన్ చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని ఇక మనం సో నిజంగా చెప్పాలంటే అందుకు మాత్రమే పనికొస్తాడని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయి పవర్స్ వీళ్ళ దగ్గర లేవు. మరి నిజంగా పవర్స్ ఉండేవి ఎవరికి? ప్రధాని మంత్రి మండలికి. కాబట్టి నిర్ణయాలు నిజంగా తీసుకునేది ఎవరు అంటే ప్రధాని మంత్రి మండలి. అందుకే ఒరిజినల్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఎవరు అంటే పిఎం ప్లస్ మినిస్టర్స్ అని చెప్తున్నాం. ఓకేనా? ఒకవేళ ప్రెసిడెంట్ రిజైన్ చేసిన, ప్రెసిడెంట్ చనిపోయినా, ప్రెసిడెంట్ కి ఏదైనా హెల్త్ సిక్ వచ్చినా అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ టెంపరీ ప్రెసిడెంట్ లాగా ప్రెసిడెంట్ లాగా పనిచేస్తాడు. కాబట్టి ఇండియాలో ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉంది. ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకు అంటే ఒకవేళ ప్రెసిడెంట్ చనిపోయినా లేదా ప్రెసిడెంట్ రాజీనామా చేసినా వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ టెంపరీ ప్రెసిడెంట్ లాగా పనిచేస్తాడు. లేదా అక్కడ ఎవరు ఉంటే సో ప్రెసిడెంట్ ప్లేస్ లోకి వచ్చేస్తారు. అంటే వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న ఎవరైతే ఉన్నారో సో ఆ జెన్ ఉన్న లేడీ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చేస్తారు. కానీ టెంపరీగా మాత్రమే ఉంటారు, ఒక 6 నెలల వరకు మాత్రమే ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుందాము. అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జో బైడెన్ ఉన్నాడు బేట. జో బైడెన్ అనే వ్యక్తి రాజీనామా చేశాడు అనుకుందాం, అమెరికా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశాడు అనుకుందాం. జో బైడెన్ రాజీనామా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కమలా హ్యారిస్, వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హ్యారిస్ పర్మనెంట్ ప్రెసిడెంట్ గా మారిపోతుంది. అనగా అమెరికాలో ఒకవేళ ప్రెసిడెంట్ చనిపోయినా, ప్రెసిడెంట్ రాజీనామా చేసిన వైస్ ప్రెసిడెంట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ గా మారతారు. కానీ మన ఇండియాలో అలా కాదు. మన ఇండియాలో ఎలా ఉంటుంది? వైస్ ప్రెసిడెంట్ కనుక ప్రెసిడెంట్ కనుక చనిపోయినా లేదా రాజీనామా చేసిన వైస్ ప్రెసిడెంట్ ఒక 6 months వరకు టెంపరీ ప్రెసిడెంట్ లాగా పనిచేయవచ్చు. అదే వైస్ ప్రెసిడెంట్ అప్పర్ హౌస్ అయినటువంటి రాజ్యసభకి చైర్మన్ లాగా కూడా పనిచేస్తాడు లేదా పనిచేస్తారు. ఓకేనా బేట? సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నిజంగా నిర్ణయాలు తీసుకునేది ప్రధాని మంత్రి మండలి అని అర్థమవుతుంది. ప్రధాని మంత్రి మండలి నిజమైన వాస్తవమైన కార్యనిర్వాహక అధికారులు. కానీ ప్రెసిడెంట్ వచ్చేసి నామమాత్రపు కార్యనిర్వహణ అధికారులు అనగా నామినల్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ అవుతారు. అదే పిఎం ప్లస్ మినిస్ట్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ మినిస్టర్స్ అనే వాళ్ళు మాత్రము ఏమవుతారు బేట? ఇక్కడ ఒరిజినల్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ అవుతారు. ఓకేనా? సో ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఏం పని చేస్తారు, ఏం చేస్తారు వీళ్ళంటే ఇక్కడ రూపొందించబడిన చట్టాలు ఉన్నాయి కదా, పార్లమెంట్ లో రూపొందించబడిన చట్టాలను వీళ్ళు అమలు చేస్తారు. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి అంటే 52 నుంచి ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్, 52 to 78 ఆర్టికల్స్ డిస్క్రైబ్డ్ అబౌట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో మనకి ఇక్కడ 52 నుంచి 62 వరకు గల ఆర్టికల్స్ ప్రెసిడెంట్ గురించి, ఇక 63 నుంచి 71 వరకు గల ఆర్టికల్స్, 70 వరకు గల ఆర్టికల్స్ ఏమో వైస్ ప్రెసిడెంట్ గురించి, 71 అనేటువంటి ఆర్టికల్ ఏమో ఆర్టికల్ నెంబర్ 71 వచ్చేసి మనకు దేని గురించి చెప్తున్నది అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వివాదాలు కనుక వస్తే ఎన్నికల వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని మనకు ఆర్టికల్ నెంబర్ 71 చెప్తా ఉన్నాయి. ఇలా పర్టికులర్ గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం ప్లస్ మినిస్ట్రీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్, 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్ మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మంత్రి మండలి అనే వాళ్ళ గురించి తెలియజేస్తున్నాయి. ఈ మధ్యలో ఒక ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవి గురించి తెలియజేస్తుంది. కానీ ఈ అంశాన్ని మనము ఇక్కడ కాకుండా 5th part లో కాకుండా కమిషన్స్ అనే టాపిక్ దగ్గర, అంటే సంస్థలు ఉంటాయి కదా, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు అనే టాపిక్ ఉంది కదా మనకు, అక్కడ తెలుసుకుంటాం అన్నట్టు.